Hare Krishna. Welcome to all of you for this wonderful course. So, we already completed 50% of the course and remaining 50% we are going to start today. 1 to 9, 50% and 10 to 18 in the 1 more 50%. So let's offer the Supramost prayer. Supramost prayer offer Jadda. What is that prayer? So repeat after me. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Shri Radha Madhav ki jai, Srila Prabhupada ki jai, Sri Nitai Gaurang ki jai, Srimad Bhagavad Gita ki jai. So let us recap the 50%, the one which we covered. Chapter 1, మనం ఏం చూసాం? Observing the armies of the battle in the battlefield. సో అర్జునుడు చూశాడు, తను విషాదానికి గురయ్యాడు, 4 రీజన్స్ చెప్పాడు కృష్ణుడికి యుద్ధం చేయని చెప్పి. సో చాప్టర్ 2, కృష్ణుడు ఎంటైర్ భగవద్గీతని సమ్మరైజ్ చేసి చెప్పేశాడు, అయిపోయింది. కానీ అర్జునుడికి ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. చాప్టర్ 3, కర్మయోగ. సో కర్మయోగ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా అద్భుతంగా. చాప్టర్ 4, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తను ఎందుకు అవతారం చెందుతారని చెప్పి, గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, గురువు దగ్గర ఏం నేర్చుకుంటామని చెప్పి ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ చెప్పారు. అండ్ చాప్టర్ 5లో మనం 6 ఫార్ములాస్ చూసాం, మనం 6 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫార్ములాస్ చూసాం. అండ్ చాప్టర్ 4, చాప్టర్ 5 యొక్క సమ్మరీ, చాప్టర్ 3, చాప్టర్ 4 యొక్క సమ్మరీ చాప్టర్ 5 అనమాట. అండ్ దెన్ చాప్టర్ 6లో కృష్ణుడు ధ్యాన యోగ, అష్టాంగ యోగ గురించి చెప్పాడు, ప్లస్ మైండ్ గురించి చెప్పాడు, మనసు గురించి చెప్పాడు. అప్పుడు అర్జునుడు నా వల్ల కాదు ఈ ధ్యాన యోగ అని చెప్పగానే కృష్ణుడు స్టిక్ టు భక్తి యోగ. అండ్ దెన్ 7th చాప్టర్ నుంచి భక్తి యోగ ఎక్స్ప్లెయిన్ చేశాడు. 7th చాప్టర్ నాలెడ్జ్ ఆఫ్ ద అబ్సల్యూట్, కృష్ణుని గురించి తెలుసుకున్నాం, కృష్ణ ఇస్ అ గాడ్. అండ్ 8th చాప్టర్ భగవంతుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, హౌ టు రీచ్ హిమ్ అండ్ వై టు రీచ్ హిమ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్పిరిచువల్ స్కై. 8th చాప్టర్. 9th చాప్టర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, సీక్రెట్స్, మన సీక్రెట్స్ నేర్చుకున్నాం 9th చాప్టర్లో. అండ్ ఇప్పుడు 10th చాప్టర్ నేర్చుకోబోతున్నాం. 10th చాప్టర్ అపులెన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్. అపులెన్స్ అంటే ఐశ్వర్యం. సో కృష్ణుని యొక్క ఐశ్వర్యాన్ని కొంచెం తెలుసుకోబోతున్నాం ఇందులో. ఓకే, సో ఈ చాప్టర్ని కూడా మనం 4 భాగాలుగా డివైడ్ చేద్దాం, 4 పార్ట్స్గా. సో చాప్టర్ వర్స్ 1 to verse 7 ఏంటంటే కృష్ణుడు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తన సుప్రీం పొజిషన్ని ప్లస్ గ్లోరీస్ని. ఆ తర్వాత ఎంటైర్ భగవద్గీతని 4 వర్సెస్లో చెప్తాడు అనమాట. అది చతుశ్లోకి భగవద్గీత 10.8 to 10.11. అండ్ 10.12 నుంచి 10.18 వరకు అర్జునుడు డిక్లేర్ చేస్తాడు కృష్ణుని గాడ్ అని చెప్పి, సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. అండ్ హీ రిక్వెస్ట్ కృష్ణ టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ మోర్ థింగ్స్ అబౌట్ హిమ్. తన ఐశ్వర్యాన్ని, అపులెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు అనమాట. అండ్ లాస్ట్ పార్ట్ కృష్ణ తన అపులెన్స్, తన ఐశ్వర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకే, సో మనం చూస్తాం కదా, ఎవరికైనా దగ్గర మంచి ఐశ్వర్యం వ్యక్తి, వెల్తీ, సంపత్తి ఉంది, అతని దగ్గర ఐశ్వర్యం ఉంది, మనం అట్రాక్ట్ అవుతాం. సో కృష్ణుడు అది ఐశ్వర్యం చెప్తాం, చూద్దాం ఇది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ పార్ట్, అండర్స్టాండింగ్ సుప్రీం పొజిషన్ ఆఫ్ కృష్ణ. సో కృష్ణుడు 9th చాప్టర్లో ఎలా చేశాడు? మన్మన భవమద్ భక్తం అధ్యాజి మాం నమస్కురు మామేషి యుక్తైవం ఆత్మానమత్ పరాయణ. ఇది చాలా సీక్రెట్ అనమాట, టాప్ మోస్ట్ ఆఫ్ ఈ 9th చాప్టర్ సీక్రెట్. అందులో కూడా టాప్ మోస్ట్ నాలెడ్జ్ అండ్ టాప్ మోస్ట్ సీక్రెట్ అంటే 9.34. అది చెప్పిన తర్వాత అర్జునుడు చెప్తాడు, ఓ అర్జున, ఐ విల్ టెల్ అబౌట్ మీ ద సుప్రీం వర్డ్ టు యూ, లిజన్ అగైన్, ఇట్ బ్రింగ్స్ జాయ్ ఇన్ యూ. నేను సింపుల్గా చెప్తాను ట్రాన్స్లేషన్ని, మళ్ళీ చెప్తాను నీకు ఇంకొన్ని విషయాలు చెప్తాను, నీలో ఆనందాన్ని కలగజేస్తుంది అనమాట. ఎందుకంటే భక్తుల హృదయంలో భగవంతుని గురించి వింటూ ఉండే కొద్దీ ఆనందం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఏంటిది మన హృదయంలో ఆనందాన్ని పెంచేది? ఏంటంటే సుప్రీం ఇన్స్ట్రక్షన్స్ ఫర్ అవర్ బెనిఫిట్. కృష్ణ చేసి ఐ విల్ టెల్ యూ ఫర్ యువర్ బెనిఫిట్ విచ్ ఇంక్రీజెస్ జాయ్ ఇన్ యూ. ఏంటది మన బెనిఫిట్ చెప్పేది, మనలో ఆనందాన్ని పెంచేది ఏంటి చూద్దామా? లెట్స్ సీ. సో మీ దగ్గర బుక్ ఉంటే ఓపెన్ చేయండి, అదర్వైజ్ కంటిన్యూ విత్ ద వీడియో. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఇఫ్ హ్యావ్ ఎనీ క్వైరీస్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు పోస్ట్ టు మీ. అండ్ always try to understand these lectures. If you're not able to understand, pause and go back again and again and listen it. Okay, so let's see how it creates joy in us and for our benefit. So 10.2 చూడండి, కృష్ణ చెప్తాడు అనమాట, అహం ఆదిర్హి దేవానాం. Krishna says that this all the demigods, neither the host of demigods nor the great sages never know me, and indeed I am the origin of everyone. Then translation అని చాలా చిన్న పదాల్లో చెప్తాను. సో ఒరిజినల్ ట్రాన్స్లేషన్ మీకు డిస్ప్లే చేస్తాం. ఓకే, ఈ కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఐఎమ్ ఇండీడ్ ద సోర్స్ ఆఫ్, అందరి దేవతలు, అందరి ఋషుల యొక్క సోర్స్ నేను, కానీ నా గురించి ఎవరికి తెలియదు. అండ్ ఫర్దర్ ఏం చెప్తాడంటే 10.3 ఓపెన్ చేస్తే, అండ్ హూ ఎవర్ నోస్ మీ, నా గురించి ఎవరికి తెలియదు, చాలా అరుదు అనమాట. కానీ ప్రతి దేవతలకి, మనం దేవతలను ఆరాధిస్తాం, ఆ దేవతలకు కూడా ఆరిజిన్ నేనే, ఆ దేవతలకు కూడా నేను తెలియదు. సో కృష్ణుడు తెలుసుకోవడం అంటే అంత కష్టం అనమాట, అంత కష్టం కూడా, అంత కష్టం కదా, అంత అరుదు. కృష్ణుని తెలుసుకోవడం ఈజీనే, కానీ అరుదు అనమాట, అరుదు. సో మీరు నేను కృష్ణుని గురించి ఈరోజు మాట్లాడుకుంటామంటే కృష్ణుని యొక్క స్పెషల్ బ్లెస్సింగ్స్ అనేది మన మీద ఉన్నాయన్నమాట. సో కృష్ణుని తెలుసుకోవడం చాలా అరుదు.
సో 10.3 ఓపెన్ చేస్తుంటే మీరు ఎవరైతే కృష్ణుని తెలుసుకుంటారు, హూఎవర్ నోస్ కృష్ణ యాజ్ అన్బోర్న్ అండ్ ద సుప్రీం లార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్, వాట్ హ్యాపెన్స్? ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. ఈ ఫ్రీడ్ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ రియాక్షన్స్. కృష్ణ చెప్తారు అతను పాపా నుంచి తొలగిపోతాడు అనమాట. చూడండి ఎంత అద్భుతమైంది. ఇంకా కృష్ణుడు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మనలో ఆనందాన్ని పెంచడానికి, అర్జునుడిలో ఆనందాన్ని పెంచడానికి మన బెనిఫిట్ కోసం. ఏంటది? చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. 10.45 ఓపెన్ చేయండి, మీకోసం నేను ఇన్ ఏ షార్ట్ ఫార్మాట్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. సో 10.45లో కృష్ణ ఎక్స్ప్లెయిన్స్ 18 క్వాలిటీస్, 18 different qualities, and he says that I am the source of all these things, I am the creator of all these things. 18 క్వాలిటీస్ అనమాట. ఒక క్వాలిటీ చూద్దాం, లాస్ట్ బట్ వన్. ఏంటంటే చారిటీ, అంటే దానం అనమాట. మనం చూస్తాం దాన వీర సూర కరుణ, ఫేమస్ మూవీ కూడా ఉంది. సో కరుణుడు ఇప్పుడు కూడా ఫేమస్ దానం ఇవ్వడంలో. కానీ కృష్ణుడు చెప్తాడు, కరుణుడు ఫేమస్ దానం ఇవ్వడంలో, కానీ కృష్ణుడు చెప్తాడు ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ దట్ చారిటీ. కృష్ణుడు ఈస్ ఆరిజిన్ ఆఫ్ ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్, కృష్ణుడు సోర్స్ ఆఫ్ ఆల్ గుడ్ క్వాలిటీస్. ఇంకోటి సత్యం కూడా, ఒక సత్య హరిశ్చంద్రుడు ఇప్పుడు కూడా ఫేమస్. కృష్ణ చెప్తాడు సత్యం ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ, ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్. ఇలా ఎన్నో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. ఫేమస్ కానీ, సత్యం కానీ, నాలెడ్జ్ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఇలా ఎన్నో అద్భుతమైన గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. కృష్ణ చెప్తాడు ఇవన్నీ నా నుంచి వస్తున్నాయి. ఐ హ్యావ్ ఆల్ దీస్ క్వాలిటీస్, ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ దీస్ క్వాలిటీస్, ఐఎమ్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ దీస్ క్వాలిటీస్. చూడండి. సో వెన్ ఎవర్ ఎ డివోటీ హియర్స్ ఆఫ్ దిస్, ఇట్ క్రియేట్స్ జాయ్ ఇన్ హిమ్. ఇట్స్ ఫర్ అవర్ బెనిఫిట్. అండ్ 10.6 చూద్దాం. అసలు కృష్ణుడు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. వాట్ ఈస్ దిస్? హౌ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ క్రియేటెడ్. సో మన డార్విన్ థియరీ ఉంది కదా. సో డార్విన్ థియరీ ఇస్ ఫెయిల్డ్. సో కృష్ణ సేస్ ది 7 great sages, సప్తర్షి, అండ్ 4 other sages. 4 other sages ఎవరంటే బ్రహ్మ మానసపుత్రుడు అనమాట. సనక, సనాతన, సనందన, సనత్ కుమార. అండ్ దెన్ మనూస్ 14 ఉన్నారనమాట. ఈస్ 25 people are born from my mind. కృష్ణుడు వీళ్ళ గురించి ఎందుకు స్పెషల్గా చెప్పారంటే ఎంటైర్ యూనివర్స్, ఇప్పుడు 4 కుమారస్ తీసేద్దాం. చతుకుమార్ బ్రహ్మచారి నాకులాగే. సో మిగిలిన 21 members, మను ప్లస్ సప్తర్షి. ఎంటైర్ యూనివర్స్ అనేది పాపులేట్ అయింది వీళ్ళ వల్లే, 21 people వల్లే. 84 lakh స్పీసీస్, అన్లిమిటెడ్ స్పీసీస్, అన్లిమిటెడ్ లివింగ్ ఎంటిటీస్, 84 lakh స్పీసీస్. ఎంటైర్ యూనివర్స్ పాపులేట్ చేసింది ఈ 7 + 14, 21 people. కానీ ఒక్కొక్క మనులో కేవలం ఒకటే. మొత్తం యాక్చువల్ చెప్పాలంటే 8 మంది. అంటే ఒక వ్యక్తి ప్రొజినేట్ అయిపోతే వెళ్ళిపోతూ ఉంటాడు. మనువులు 14 ఉన్నారన్నమాట. సరే అట్లీస్ట్ 21 అనుకుందాం. సో 21 members మొత్తం పాపులేట్ చేశారన్నమాట. బట్ అకార్డింగ్ టు డార్విన్, వాట్ ఈస్ ద ఫస్ట్ లివింగ్ ఎంటిటీ? ఇస్ ద యూనిసెల్యులర్ ఆర్గానిజం విచ్ ఇస్ మైండ్లెస్ అండ్ ఇంటెలిజెంట్లెస్. బట్ కృష్ణ సేస్ ద ఫస్ట్ లివింగ్ ఎంటిటీ, ద మోస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్ ఇస్ బ్రహ్మ, అండ్ ఫ్రమ్ హిమ్ దిస్ ఆల్ పీపుల్ కేమ్. నేను చిన్న విషయం చెప్తాను, మీరు ఫీల్ అవుతూ. సో డార్విన్ థియరీ అన్నాం కానీ డార్విన్ లా, డార్విన్ ప్రూఫ్ ఎప్పుడు విన్నాం. సో డార్విన్ థియరీ అని కేవలం ఇండియాలోనే చదువుతారు. ఫారిన్ కంట్రీస్లో డార్విన్ థియరీ ఎవరు చదవరు, ఎందుకంటే డార్విన్ థియరీ రాంగ్ అని చెప్పి అందరికీ ప్రూవ్ అయిపోయింది. ఫారినర్స్ ఎవరు నమ్మరు, వెస్టర్న్ కంట్రీస్ ఎవరు నమ్మరు డార్విన్ థియరీ గురించి. ఇట్స్ రాంగ్. కానీ ఇండియన్స్ మనం చదువుతాం కాబట్టి నమ్ముతాం కాబట్టి మీకు ఈ స్పెషల్గా చెప్తాను అనమాట. కృష్ణ సేస్ దట్ ఎంటైర్ యూనివర్స్ ఇస్ పాపులేటెడ్ బై దిస్ 21 people, 21 people's generations. మన 4 fathers ఎవరంటే సప్తఋషులు ప్లస్ దిస్ మను, మన 4 fathers అనమాట. సో వీ కేమ్ ఫ్రమ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్, నాట్ డల్ హెడెడ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. వీ నెవర్ కేమ్ ఫ్రమ్ monkeys. సో కృష్ణ proved in this. We never came from monkeys. All species are simultaneously existing. They were created by these 7 great sages and these manus. And 84 lakh species. And species and very unique. You have any queries, you can post to me. And should anything scientific, say you can say they say law. This is Newton's law, Faraday's law, laws of electromagnetic inductions. Even if law. Otherwise you can say Einstein's proof or Newton's proof. Can Darwin proof? Can Darwin law? Only Darwin theory, because in the end it's not proved. The most we never came from monkeys. We came from the Saptarshis and Manus. We came from the intelligent people. We never came from these dull-headed monkeys. And first creature is the most intelligent being. So that is proved here. Okay. So Krishna ila joint create chestunnadu. And then 10.7 lo cheptanu anamata. Just meeku display cheyi cheptanu. He says that whoever knows this, he engages in devotional service. Ala cheppi Arjunudiki తనలో ఆనందాన్ని పెంచడం కోసం ఎంటైర్ భగవద్గీతని 4 శ్లోకాస్లో చెప్పి కంక్లూడ్ చేస్తాడు అనమాట. ఎంటైర్ భగవద్గీతని 4 శ్లోకాస్లో కంక్లూడ్ చేసేస్తాడు. అద్భుతం కదా. భగవద్గీత అంతా మీరు నేర్చుకోవాలి, ఎసెన్స్ ఏంటంటే 4 శ్లోకాస్ నేర్చుకుంటే అర్థమైపోతుంది. ఏంటి ఆ 4 శ్లోకాస్? ఓపెన్ 10.8. అహం సర్వస్వ ప్రభువ మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధ భావ సమన్విత. కృష్ణుడు ఏం చెప్తాడంటే ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్ వరల్డ్స్, ఎవ్రీథింగ్ ఎమినేట్స్ ఫ్రమ్ మీ. భగవద్గీత ఇస్ వేదిక్ ఎసెన్స్. అండ్ Bhagavad Gita 4 verses నేర్చుకోవాలంటే what is the first thing you have to understand in the entire Vedic knowledge? Who is God? Krishna saying I am the God. Over. Finish. The basic knowledge. And the wise who knows me, who knows this, engage in me and a lot devotion service. And constantly engage in devotion service. ఇది మత్వ భజంతే బుధ భావ సమన్విత. ఎవరైతే బుద్ధిమంతులకి తెలుసో
వాళ్ళు ఏం చేస్తారు, బుద్ధిమంతులు భగవంతుని భక్తి చేస్తారు అనమాట, భగవంతుని ఆరాధిస్తారు. ఇది బుద్ధిమంతుల యొక్క లక్షణం. సో ఇది ఫస్ట్ వర్స్ అనమాట. ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, హూ ఈస్ ద సోర్స్? Nobody is the source. Only Krishna is the source. Entire Veda says he is the only one source. And he is saying, Vedas is writing and Krishna is saying he is the source of all material. You could even say unlimited universe. All spiritual also. Vaikuntham kuda is Krishna. ఓకే, అతను తెలుసుకున్న వాళ్ళు భక్తి చేస్తారు. ఆ భక్తి చేసే వాళ్ళు రెండు ప్రకారాలు అనమాట. ఒకళ్ళు శుద్ధ భక్తులు అనమాట, ప్యూర్ డివోటీస్ లైక్ అన్నమాచార్య, శ్రీల ప్రభుపాద్ అండ్ రామదాస్, కనకదాస్, పురందర్ దాస్. సో మెనీ ప్యూర్ డివోటీస్ ఆర్ దేర్. వాట్ దే డు? మచ్చిత్త మద్గత ప్రాణ బోధంత పరస్పరం కదంతస్త మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఈ ప్యూర్ డివోటీస్ ఏం చేస్తారంటే, శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే, మచ్చిత్త దే థాట్స్ ఆర్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ. వాళ్ళు ఎప్పుడు కృష్ణ గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట. మద్గత ప్రాణ, దే లైఫ్స్ ఆర్ సరెండర్ టు కృష్ణ. శుద్ధ భక్తులు లైక్ ప్రభుపాద్ ఎప్పుడు మాట్లాడినా సరే కేవలం కృష్ణుడి గురించే మాట్లాడతారు అనమాట. ఆయన లైఫ్ హిస్టరీ చూస్తే, ఆయన వీడియోస్ చూస్తే ఏం మాట్లాడినా సరే రోజంతా కృష్ణుడు మాత్రమే ఉంటుంది. అన్నమాచార్య రోజంతా కృష్ణుడు మాత్రం గురించి మాట్లాడతారు, అన్నమాచార్య. అది శుద్ధ భక్తుల యొక్క లక్షణం అనమాట, వైస్ పీపుల్. అండ్ దే ఆర్ ఆల్వేస్ కాన్వర్సింగ్ అబౌట్ హిమ్ అమాంగ్ ఈచ్ అదర్. అంటే వాళ్ళ మధ్యలో కృష్ణుడి గురించి మాత్రమే మాట్లాడతారు. శ్రీమద్ భాగవతం చూడండి, శుకదేవ పరీక్షితుల మధ్య కాన్వర్సేషన్ అలాగనమాట. ఓకే, సో ఎవరైతే భగవంతుడి నుంచి, భగవంతుడు సోర్స్ అన్ని తెలుసుకున్న వాళ్ళు బుద్ధిమంతులు రెండు కేటగిరీ అనమాట. ఒకళ్ళు శుద్ధ భక్తులు, రెండు మీకులాగా నాకులాంటి వాళ్ళు అనమాట. మీకు తెలుసు కృష్ణుడు అవచ్చు, నాకు తెలుసు, కానీ మనం శుద్ధ భక్తులు కాదు. సో మన గురించి ఏంటి కృష్ణుడు వెరీ ఫర్దర్ చెప్తున్నాడు అనమాట. మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధియోగంతో ఏనమా ఉపయంతితే. సో కృష్ణ ఫర్ ఆల్ ఆఫ్ us, one is pure devotees, but we are not pure devotees. For us, Krishna is saying, those who are constantly engaged in devotion service, for them, I will give you them indulgence so that they come back to me. కృష్ణ ఏం చెప్తాడంటే, ఎవరైతే కంటిన్యూస్గా తన భక్తితో తను ఆరాధిస్తూ ఉంటాడు. సో ప్రభుపాద్ గారు చెప్తారు, యూ చాంట్ హరే కృష్ణ 24 hours a day. చేయొచ్చు, ఏమైంది? అవి ఎవరు లేనప్పుడు గట్టిగా చెప్పొచ్చు హరే కృష్ణ 16 rounds చాంటింగ్, లేకపోతే అందరూ ఉన్నప్పుడు, లేకపోతే ఈ సర్కమ్స్టెన్సెస్ ఉన్నప్పుడు మనసులో చెప్తూ ఉండొచ్చు. కానీ కాన్స్టెంట్గా కృష్ణుని మనం ఎవరైనా చేసే అవకాశం ఉందన్నమాట. కృష్ణుడు చెప్తున్నాడు, కాన్స్టెంట్గా చేస్తే వాళ్ళకి నేను బుద్ధిని ఇస్తాను, నాకు నా దగ్గర రావడానికి, అంటే వైకుంఠానికి వెళ్ళడానికి. కాన్స్టెంట్గా చేయకపోతే ఎంత చేస్తే అంత బుద్ధిని ఇస్తాను. సో మీలాంటి మాలాంటి వాళ్ళకి కృష్ణుడు చెప్తున్నాడు ఏంటంటే, ఐ విల్ గివ్ దమ్ ఇంటెలిజెన్స్, బుద్ధిని ఇస్తాను, ఏం పర్వాలేదు. అండ్ దెన్ 10.11 చూడండి, తేషాం ఏమాన్ కంపార్థం అహం అజ్ఞానజం తమః నాశ్యామి ఆత్మభావస్తో జ్ఞానదీపేన భాస్వత. కృష్ణుడు చెప్తున్నాడు ఏంటంటే, అవుట్ ఆఫ్ కంపాషన్ ఫర్ దెమ్, మళ్ళాంటి వాళ్ళ మీద దయతో, ఐ డ్వెల్లింగ్ ఇన్ దేర్ హార్ట్స్. సో ప్రతి ఒక్కరు ఒక ఆత్మ. సో నాతో పాటు పరమాత్మ కృష్ణుడు కూడా ఉన్నాడు. ఐ డ్వెల్లింగ్ ఇన్ దేర్ హార్ట్స్. వాట్ హీ విల్ డూ? డెస్ట్రాయ్ విత్ ద షైనింగ్ ల్యాంప్ ఆఫ్ నాలెడ్జ్ డార్క్నెస్ బోర్న్ ఆఫ్ ఇగ్నోరెన్స్. నేను సరళమైన వాక్యాలు చెప్తాను మీకు. కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, అజ్ఞానం అనే అంధకారం. ఇప్పుడు సింపుల్ ఎన్నో చెప్తాను, అంధకారాన్ని ఎలా ప్రాళదోడటం అంటే వెళ్ళగొడతాం. అంధకారం ఉంది, చీకటి ఉంది, వెలుగుతో వెళ్ళగొడతాం దాన్ని. అలాగే అజ్ఞానాన్ని జ్ఞానంతో వెళ్ళగొడతాం. సో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, చీకటి అనే అజ్ఞానం జ్ఞానం అనే వెలుగుతో వెళ్ళగొడతానని చెప్తున్నాడు. మన అజ్ఞానం ఏంటి? మనం ఎవరో తెలియదు, భగవంతుడు ఎవరో తెలియదు, మన భగవద్ధాం ఎలా తెలియదు, అదంతా అజ్ఞానం. అది చీకటి అనమాట మనలో ఉన్నది. జ్ఞానం అంటే ఏంటి? భగవంతుడెవడు, నేనెవరు, అతని భగవద్ధాం వీళ్ళ దారి ఏంటి, ఇది జ్ఞానం, అది వెలుగు. సో ఈ చీకటిని ఆ వెలుగుతో వెళ్ళగొడతాను, ఈ అజ్ఞానాన్ని అజ్ఞానంతో నేను వెళ్ళగొడతాను అని ప్రామిస్ చేస్తున్నాడు అన్నమాట కృష్ణుడు. సో నీకులాంటి మళ్ళీ వాళ్ళకి ఇది చతుశ్లోకి భగవద్గీత. చతుశ్లోకి భగవద్గీత అంటే సింపుల్. భగవద్గీత ఏంటి అని ఎవరైనా అడిగితే చెప్పాలి, కృష్ణ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ఎవ్రీథింగ్, ద ఫస్ట్ అండర్స్టాండింగ్. అండ్ హూఎవర్ నోస్ ఇట్ దే విల్ ఎంగేజ్ ఇన్ భక్తి. ఆయన ఎవరైతే ఆయన కృష్ణుడు భగవంతుడు అని అర్థమైందో ఆయన భక్తి చేస్తాడు. ఎందుకు? టు రీచ్ వైకుంఠలోక. ఎందుకంటే కృష్ణుడు చెప్పాడు కదా 10.1, ఎవరైతే భక్తి చేస్తారో నేను అతనికి జ్ఞానం ఇస్తాను, వైకుంఠ దాన్ని తీసుకెళ్తాను అని చెప్పి. ఓన్లీ 3 విషయాలు. వాట్ ఈస్ ద ఎంటైర్ భగవద్గీత ఇస్ టు నో అబౌట్ కృష్ణ అండ్ టు సరెండర్ హిమ్. సరెండర్ అంటే భక్తి చేయడం, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి, ఈస్ కృష్ణ, అండ్ దెన్ డూ భక్తి టు హిమ్ అండ్ గో బ్యాక్ టు గాడ్ ఓవర్. దిస్ ఇస్ భగవద్గీత, ఈ 4 శ్లోకాస్. అండ్ కృష్ణుడు 2 రకాల వ్యక్తుల గురించి చెప్పారు అనమాట. ఒకటి శుద్ధ భక్తులు, వాళ్ళకి ఎలాగో లిబరేట్ అయిపోయారు, ముక్తి చెందిన వ్యక్తులు. ఇంకోటి మనలాంటి వాళ్ళు కృష్ణుడు ప్రామిస్ చేస్తున్నాడు, నేను బుద్ధినిస్తాను, ప్లస్ వాళ్ళ అజ్ఞానాన్ని, చీకటి లాంటి అజ్ఞానాన్ని నేను జ్ఞానం లాంటి వెలుగుతో నేను వెళ్ళగొడతాను, మీరేం భయపడకండి, నేను ఉన్నానని చెప్పి. సో ఇది కృష్ణుని యొక్క ఎష్యూరెన్స్. కృష్ణుడు మనకి ఎష్యూర్ చేస్తున్నాడు అంటే నేను చూసుకుంటాను, ఏం పర్వాలేదు అని చెప్పి. అది భగవద్గీత. భగవద్గీత అంటే భగవంతుడు ఎవరు తెలుసుకోవాలి, భగవంతుని భక్తి చేయాలి, మనకి మనలాంటి వాళ్ళకి ఆ ఎష్యూరెన్స్ కృష్ణుడు ఇస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పి. ఇదే భగవద్గీత అయిపోయింది. ఇది చెప్పిన తర్వాత
ఇప్పటిదా కృష్ణుడు డిక్లేర్ చేశాడు నేను భగవంతుని అని చెప్పి నాకు శరణాగతి తీసుకొని చెప్పి, ఇప్పుడు అర్జున్ డిక్లేర్ చేయడం మొదలు పెడతాడు అనమాట. అది 12th నుంచి 18th దాకా. మీరు వస్తుంటే బుక్ ఉంటే చూడండి. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవం పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. కృష్ణుడికి అర్జునుడు చెప్తున్నాడు, అర్జునుడు వాక్యాలు అనమాట. పరం బ్రహ్మ, యు ఆర్ సుప్రీం బ్రహ్మన్. పరం ధామ, యు ఆర్ సుప్రీం అబౌట్. పవిత్రం, యు ఆర్ ద ప్యూరిఫైయర్. పరమం భవాన్, యు ఆర్ ద సుప్రీం, యు ఆర్ సుప్రీం. పురుషం శాశ్వతం, యు ఆర్ ఎటర్నల్లీ డివైన్ పర్సన్. దివ్యం, ట్రాన్సెండెంటల్. ఆదిదేవం, ఒరిజినల్ ప్రిమివల్ గాడ్. అజం, అన్బోర్న్. విభుం, ద ఆల్ పర్వేడింగ్ బ్యూటీ. ఇలా డిక్లేర్ యు ఆర్ ద వన్. ఇప్పుడు మనం అనుకోవచ్చు అర్జునుడు ఫ్రెండ్ కాబట్టి చెప్తున్నాడు అని చెప్పి. లేదు లేదు. అసిత దేవల నారద వ్యాస. చూడండి, నారదుడు చెప్తున్నాడు, వేదవ్యాసు చెప్తున్నాడు, ఎంత వేదాసు రాశాడు, భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వేదవ్యాసు చెప్తున్నాడు ఈజ్ ద గాడ్, వర్షిప్ హిమ్. నారదుడు చెప్తున్నాడు. అండ్ అసిత దేవల వీళ్ళు గ్రేట్ సేజెస్ అనమాట, చాలా అతిపెద్ద గొప్ప వ్యక్తులు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇది ఇలా గ్లోరిఫై చేసిన తర్వాత సో అర్జునుడు అడుగుతాడు అనమాట. 10.15 ఓపెన్ చేయండి. 10.15లో అడుగుతాడు అనమాట. సో ఓ కృష్ణ, అడగడం కాదు, ఒక అద్భుతమైన విషయం చెప్తాడు 10.15లో. ఏంటంటే యూ యువర్ సెల్ఫ్ నో అబౌట్ యూ, నో బడీ కెన్ నో అబౌట్ యూ. ఏంటంటే భగవంతుడు అన్లిమిటెడ్ అనమాట. సో అన్లిమిటెడ్ భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము. ఎలాగంటే సముద్రం అంతా ఉంది, సముద్రంలో ఎంత నీళ్ళు ఉంటాయి లెక్క కట్టినంత. సో మనం ఏంటి, కృష్ణుడు సముద్రం అంతా. సో వీఆర్ ఇన్ఫినిటిసిమల్, వీఆర్ వెరీ స్మాల్. సో పని చేద్దాం, సముద్రంలో నుంచి గ్లాస్ నీళ్ళు తీసుకుందాం అనుకోండి, ఇంకా ఎంత మిగులుతాయి సముద్రంలో వాటర్? ఇంకెంతో మిగులుతాయి. మనం గ్లాస్ నీళ్ళు ఎంతో కొలగాలి. అలాగే మనం ఒక గ్లాస్ అనుకుందాం, మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకుంటాం, ఆ గ్లాస్ నీళ్ళ వరకు అర్థం చేసుకుంటాం, ఇంక మిగిలిన అంత ఉంటుంది అనమాట. మనం అర్థం చేసుకోలేము. ఎలాగంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్గా నిజం చెప్తాను. కృష్ణుడి యొక్క ఎక్స్పాన్షన్, అనంతదేవ్ ఏంటంటే శాశ్వతమైన సమయం నుంచి కంటిన్యూస్గా అన్లిమిటెడ్ మోడ్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చూడు, నేను ఒక నోటితో నేను ఒక 25 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, 30 నిమిషాలు. ఇదే కృష్ణుడు కాదు. అనంతదేవుడు ఏంటంటే అన్లిమిటెడ్ సమయం నుంచి అన్లిమిటెడ్ మౌత్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కృష్ణుని యొక్క ఎండ్ తెలుసుకోలేకపోయాడు అనమాట. అది కృష్ణుని యొక్క గ్లోరీ. సో కృష్ణుని మనం తెలుసుకోలేము అనమాట, కానీ మనం ఫుల్గా తెలుసుకోవచ్చు మన కెపాసిటీ బట్టి. ఎలాగైతే గ్లాసు సముద్రం వాటితో ఫుల్ అయిపోతుందో మనం కృష్ణుడితో మనం ఫుల్ అయిపోవచ్చు అనమాట. కానీ ఇంకా అనంతం ఉంటుంది. సో యూ ఎవర్ సెల్ఫ్ నో. కానీ 10.16లో ఏం చెప్తాడంటే, ప్లీజ్ టెల్ మీ డీటెయిల్ ఆఫ్ యువర్ డివైన్ పవర్స్. నీ యొక్క డివైన్ పవర్స్ చెప్పు, ఈ యూనివర్స్లో ఉన్నవి నేను కొద్ది గొప్ప నేను వినాలనుకుంటున్నాను. ఈ యూనివర్స్లోనే నీ ఎక్స్పాన్షన్స్, ఈ డివైన్ పవర్స్ బై విచ్ యూ పర్వేట్ దిస్ వరల్డ్ అండ్ అబైడ్ ఇన్ దెమ్. యూనివర్స్లో ఉన్న అన్ని నీ యొక్క డివైన్ మేనిఫెస్టేషన్ గురించి కొంచెం చెప్పు నాకు కొంచెం. అండ్ 10.18 చూడండి, చాలా అద్భుతం అనమాట. సో టెల్ మీ అగైన్ ఇన్ డీటెయిల్ ఓ జనార్దన్, ఓ కృష్ణ, ఆఫ్ యువర్ మైటీ పొటెన్సీస్ అండ్ గ్లోరీస్. యువర్ అద్భుతమైన పొటెన్సీస్ గ్లోరీస్ నాకు చెప్పు. ఐ నెవర్ టైర్ ఆఫ్ హియరింగ్ యువర్ అంబ్రోసిల్ వర్డ్స్. నేను ఎప్పటికీ అలిసిపోను. అంబ్రోసిల్ అంటే ఎక్స్ట్రీమ్లీ స్వీట్ అనమాట. నేను ఎప్పటికీ అలిసిపోను, నువ్వు ప్లీజ్ చెప్పు అని చెప్పి. మనం 5 నిమిషాలకు 30 నిమిషాలకే వినడానికి అలిసిపోతాం అనమాట. అర్జున్ చెప్తాడు, ఇది భక్తుని యొక్క లక్షణం, ఎప్పటికీ అలిసిపోవడం అనమాట. అది భక్తుని యొక్క లక్షణం అనమాట. సో ఎలాగైతే చెప్పంగానే కృష్ణుడు తన ఐశ్వర్యం గురించి చెప్తాడు. అర్జున్ ఎవడగానే ఇండైరెక్ట్గా నీ ఐశ్వర్యం గురించి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. హౌ యూ పర్వేడ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ యువర్ డివైన్ పవర్స్. హౌ యూ పర్వేడ్. సో కృష్ణుడు తన ఐశ్వర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు అనమాట 10.19 నుంచి. సో 10.19 ఓపెన్ చేయండి. ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. ఎస్, ఐ విల్ టెల్ యూ మై స్ప్లెండరస్ మేనిఫెస్టేషన్ బట్ ఓన్లీ ఆఫ్ దోస్ విచ్ ఆర్ ప్రామినెంట్. నేను చెప్తాను, స్ప్లెండరస్ అంటే అద్భుతమైనవి, ఓన్లీ విచ్ ఆర్ ప్రామినెంట్. ఓ అర్జున, ఫర్ మై అపులెన్స్ ఇస్ లిమిట్లెస్. నా ఐశ్వర్యం అనేది అంతులేనిది. నేను చెప్తాను, విను. కానీ నా ఐశ్వర్యం అనేది అంతులేని ఐశ్వర్యం అనమాట. నువ్వు తెలుసుకోలేవు దాని గురించి, కానీ కొద్దిగా చెప్తాను, నువ్వు కొద్దిగా విను అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తాడు, అది తెలుసుకునే ముందు ఒక మంచి బేసిక్ విషయం అర్థం చేసుకో. కృష్ణుని యొక్క ఐశ్వర్యం అనేది అనంతం అనమాట. కానీ అన్లిమిటెడ్ ఐశ్వర్యాన్ని మనం 6 కేటగిరీస్లో డివైడ్ చేయొచ్చు. 6 కేటగిరీస్. వాట్ ఆర్ ద 6 కేటగిరీస్? కృష్ణ ఈజ్ అన్లిమిటెడ్లీ బ్యూటిఫుల్ అనమాట. అంటే మనం ఏదైనా బ్యూటిఫుల్ వ్యక్తి, మనకి సినిమా హీరోస్ కానీ సినిమా హీరోయిన్స్ కానీ మొబైల్లో పెట్టుకుంటే వాల్ పేపర్గా వాళ్ళగా వీళ్ళుగా. కృష్ణ చెప్తున్నాడు ఐఎమ్ అన్లిమిటెడ్లీ బ్యూటిఫుల్. అండ్ కృష్ణ ఈజ్ అన్లిమిటెడ్లీ ఫేమస్. ఏదైనా ఫేమస్ వ్యక్తులు కనుక మనం ఇప్పుడు రీసెంట్గా ఎన్టీఆర్ యానివర్సరీ చేశాడు అనమాట, జన్మదినాంకం ఏదో సెలబ్రేట్ చేస్తాడు, ఇప్పటికి కూడా ఫేమస్ అనమాట. కృష్ణ చెప్తున్నాడు ఐఎమ్ అన్లిమిటెడ్లీ ఫేమస్. మహాత్మా గాంధీ ఇప్పుడు కూడా ఫేమస్, మన నోట్లో ఉన్నాడు, కరెన్సీ నోట్. కృష్ణ ఈజ్ అన్లిమిటెడ్లీ ఫేమస్. And Krishna is saying I'm unlimitedly powerful, means unlimitedly strength. He has unlimited strength.
అండ్ కృష్ణ ఇస్ అన్లిమిటెడ్లీ రిచ్. అన్లిమిటెడ్ వెల్త్ కృష్ణ ఉంది. ప్రతి ఒక్కటి కృష్ణది, మొత్తం కృష్ణది. ఏది చూసినా ఏది చూడకపోయినా మీరు అంతా కృష్ణుని యొక్క ఐశ్వర్యం మాత్రమే. అన్లిమిటెడ్ వెల్త్. అండ్ కృష్ణ ఇస్ సేయింగ్ ఐ హావ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్. కృష్ణుడి యొక్క జ్ఞానం అన్లిమిటెడ్ అనమాట. అండ్ కృష్ణ ఇస్ అన్లిమిటెడ్ రినౌన్సియేషన్ అంటే త్యాగం అనమాట. సో కృష్ణుడికి అన్నిటి మీద ఆసక్తి ఉండదు. అది అన్లిమిటెడ్లీ ఈజ్ రినౌన్స్డ్. సో ఏ ఐశ్వర్యం అయినా సరే కృష్ణుడి ఐశ్వర్యాలు అన్లిమిటెడ్. ఈ 6 కేటగిరీస్ మనం డివైడ్ చేయొచ్చు. బ్యూటిఫుల్ ఐశ్వర్యాలు, అండ్ పవర్ఫుల్ ఐశ్వర్యం, ప్లస్ వెల్తియెస్ట్ ఐశ్వర్యం, దెన్ ఫేమస్ ఐశ్వర్యం, దెన్ నాలెడ్జ్ ఐశ్వర్యం, అండ్ దెన్ త్యాగం ఐశ్వర్యం అనమాట. సో ఈ ఐశ్వర్యాన్ని 6 కేటగిరీస్లో డివైడ్ చేసేయచ్చు అనమాట. ఇది గ్రేట్ సైజెస్ డివైడ్ చేస్తాం. ఇవన్నీ అన్లిమిటెడ్. కానీ కృష్ణుడు ఒక గ్లింప్స్ చెప్తాడు అనమాట. నేను మీకోసం ఒక చార్ట్ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. అన్లిమిటెడ్ ఐశ్వర్యం ఏంటిది? అది 20 నుంచి కృష్ణుడు 39 దాకా చెప్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వెల్త్ అన్లిమిటెడ్ వెల్త్ ఉంది కృష్ణుడి దగ్గర. కానీ ఈ భౌతిక ప్రపంచంలో అత్యంత వెల్తియెస్ట్ పర్సన్ ఎవడు? యూనివర్స్లో కుబేర. సో కుబేర రిప్రజెంట్స్ కృష్ణ. ఏవైనా సరే ఎవరి దగ్గరైనా ఈ ప్రపంచంలో ఐశ్వర్యం ఉంటే దట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ. సో అర్జునుడు ఏమడిగాడంటే ఈ ప్రపంచంలో నీ ఐశ్వర్యం గురించి చెప్పన్నాడు. సో కృష్ణుని చెప్తున్నాడంటే ఈ ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన వ్యక్తులు, పర్టికులర్ ఐశ్వర్యం హోల్డ్ చేసిన వ్యక్తులు. మనం చూడండి, ఈ ఐశ్వర్యం అనేది, ఈ 6 ఐశ్వర్యం నేను చెప్పాను కదా, ఇవి ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు. కొంతమంది దగ్గర వెళ్తుంటే, కొంతమంది దగ్గర నాలెడ్జ్ ఉండదు, కొంతమంది నాలెడ్జ్ ఉంటే కొంతమంది దగ్గర బ్యూటీ ఉండదు, కొంతమంది బ్యూటీ ఉంటే కొంతమంది దగ్గర ఫేమస్ ఉండదు. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర అన్లిమిటెడ్ వేలో ఉండదు. కొద్దిగా అందరు కొద్దిగా ఉంటారు. కానీ ఒక ఐశ్వర్యం కూడా కొద్దిగా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ వెల్త్ కుబేరుడు ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనమాట. బ్యూటీ ఎవరు? మన్మధుడు బ్యూటిఫుల్ అనమాట, కృష్ణుడి యొక్క రిప్రజెంటేషన్. అండ్ సింగింగ్, మ్యూజికల్ స్కిల్స్, గంధర్వుడు, అందులో చిత్రరథ, ఇది కృష్ణుడి యొక్క రిప్రజెంటేషన్. ఈవెన్ యానిమల్స్ చూడండి, హార్సెస్. అమంగ్ ఆల్ ద హార్సెస్ కృష్ణ సేస్ ఐ యామ్ ఉచ్చైశ్రవ అని ఏంటంటే క్షీరసాగర మంత్రంలో కదా ఉచ్చైశ్రవ అనే హార్స్ వచ్చింది అనమాట. ఓకే, ఎలిఫెంట్స్. అమంగ్ ఆల్ ఎలిఫెంట్స్ కృష్ణ సేస్ ఎలిఫెంట్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ క్రియేచర్ ఆన్ ద ల్యాండ్. అమంగ్ ఆల్ ద ఎలిఫెంట్స్ ఐఎమ్ ఐరావతం అంటే ఇంద్రుని యొక్క వాహనం అనమాట. అండ్ ఈవెన్ కృష్ణుడు చెప్తాడు అమంగ్ ఆల్ లెటర్స్ ఐఎమ్ ఆకారం. ఈలో ఫస్ట్ ఉంది కదా మనం లైన్ ఏ వర్డ్ని మనం పలకలేము అనమాట. అనేది అంత ఇంపార్టెంట్. కృష్ణ చెప్తాడు అది నన్ను రిప్రజెంట్ చేస్తుంది. ఇలాగ ఏదైనా సరే అద్భుతమైన, ఇంకా సేజెస్ రెనౌన్సియేషన్, నారద రిప్రజెంట్స్ కృష్ణ. ఇంకా బుద్ధి, ఇంటెలిజెన్స్ చేశాడా శుక్రాచార్య, ఉషాణ రిప్రజెంట్స్ కృష్ణ. అలాగా ఏదైనా సరే అద్భుతమైన మేనిఫెస్టేషన్స్ అన్ని కృష్ణుని రిప్రజెంట్ చేస్తుంది. కృష్ణుని యొక్క ఐశ్వర్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎనీథింగ్ విచ్ ఇస్ స్ప్లెండరస్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ కృష్ణాస్ అపులెన్స్. అండ్ కృష్ణుని యొక్క ఐశ్వర్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అది చూడండి, అది అద్భుతం. ఇదే కృష్ణుడు చెప్పాడు కదా, ఐ విల్ క్రియేట్ జాయ్ ఇన్ యూ, ఇట్ క్రియేట్స్ జాయ్ ఇన్ us. సో ఇవన్నీ చెప్పిన తర్వాత ఇలా కొద్దిగా చెప్పిన తర్వాత కృష్ణుడు ఎట్ లాస్ట్ చెప్తాడు అనమాట. 10.42 చేయండి. What Krishna says? O mighty conqueror of heaven, there is no end to my divine manifestation. There is no end at all. What I have spoken to is but a mere indication of my infinite opulences. Mere indication, just ఒక ఇండికేషన్ మాత్రం నేను చెప్పాను. నా ఇన్ఫైనైట్ అపులెన్సెస్, నా అన్లిమిటెడ్ ఐశ్వర్యం, అంతం లేని ఒక ఐశ్వర్యానికి ఒక చిన్న రిప్రజెంటేషన్ చెప్పాను. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు చూడండి, ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి డైరెక్టర్. సో హీఈస్ ఏ తెలుగు గాయ్. సో మనకు తెలుగు ఎంతో ఫేమస్. ఆయన చేసిన ప్రతి మూవీ హిట్. దెర్ ఇస్ నో మూవీ విచ్ ఇస్ వెంట్ ఫ్లాప్ ఆర్ విచ్ ఇస్ నాట్ బ్లాక్ బస్టర్. కృష్ణ సేస్ ఎస్ఎస్ రాజమౌళి రిప్రజెంట్స్ మై ఐశ్వర్య. సో దట్ వై ఎనీథింగ్ విచ్ యూ సీ మైటీ అండ్ స్ప్లెండర్స్ ఇన్ దిస్ వరల్డ్ రిప్రజెంట్స్ కృష్ణ. కృష్ణుని యొక్క ఐశ్వర్యం అనమాట. ఆయన కృష్ణుని ఇండిపెండెంట్ కాదు, కృష్ణుని యొక్క ఐశ్వర్యాన్ని కొంత హోల్డ్ చేస్తున్నాడు అనమాట. అనిల్ అంబానీ ఇన్ ఇండియా రిప్రజెంట్స్ Krishna's Aishwarya. In entire universe, Kubera represents, but Anil Ambani represents in India. So you have to say Anil Ambani was so great. You have to say is Krishna's unlimited opulence is a representation. అది కృష్ణుని చెప్పబోతున్నాడు అనమాట. ఎనీథింగ్ బ్యూటిఫుల్. సో బ్యూటిఫుల్ ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు పోక్రీ మూవీ ఒక యానివర్సరీ చేశారనమాట. ద హైయెస్ట్ యానివర్సరీ ఫంక్షన్స్ 1 month క్రితం అది చెప్తున్నాను. సో పోక్రీ మూవీస్ హిట్ అవుతున్నాయి. సో ద ఇంటెలిజెన్స్ ఉంది. ద ఇంటెలిజెన్స్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణాస్ ఐశ్వర్యం. కృష్ణుని యొక్క ఐశ్వర్యం యొక్క రిప్రజెంటేషన్. ఇప్పుడు కొంతమంది పవర్ఫుల్ ఉంటారు. ద పవర్ఫుల్ ఇస్ రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణాస్ యొక్క ఐశ్వర్యాన్ని రిప్రజెంటేషన్ అనమాట. సో ఈ ప్రపంచంలో ఏదైనా మీరు గొప్పది చూస్తే అదంతా కృష్ణుని యొక్క ఐశ్వర్యం అనమాట. అది
10.41లో చెప్తాడు ఏంటది, నో దట్ ఆల్ బ్యూటిఫుల్ గ్లోరియస్ అండ్ మైటీ క్రియేషన్ స్ప్రంగ్ బట్ ఏ స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్. అవన్నీ నా స్ప్లెండర్ నుంచి, నా యొక్క అద్భుతమైన శక్తి నుంచి బయటకు వస్తాయి. యత్ విభూతి మత్ సర్వం శ్రీమద్ ఊర్జితమేవ తత్త దేవావచ్చత్వం మమ తేజోంశ సంభవం. నా తేజోంశ సంభవం అంటే నా నుంచి వస్తున్నాయి అనమాట. మీరు ఎస్ఎస్ రాజమౌళి యొక్క బుద్ధి చూసినా సరే, ఐన్స్టీన్ యొక్క నాలెడ్జ్ చూసినా సరే, సైంటిస్ట్ యొక్క నాలెడ్జ్ చూసినా సరే, దర్ ఆల్ కృష్ణుని యొక్క ఐశ్వర్యం యొక్క రిప్రజెంటేషన్ అనమాట. సో మన భౌతిక ప్రపంచంలో కృష్ణుని చూడలేం, అందుకని అర్జునుడు మన కోసం ఇలా అడిగాడు అనమాట. మనం ఏదైతే గొప్పవేని చూస్తున్నామో అది కృష్ణుని యొక్క ఐశ్వర్యం యొక్క రిప్రజెంటేషన్. చూడండి ఎంత అద్భుతమైందో. దట్స్ వై ఇట్ క్రియేట్ జాయ్ ఇన్ అవర్ హార్ట్. అండ్ 10.42 చూడండి, లాస్ట్ వన్. అథవా బాహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహం ఇదం కృష్ణం ఏకాంశం స్థితో జగత్. వాట్ నీడ్ ఇస్ దేర్ అర్జున? ఇప్పుడు ఇంత చెప్పి ఎందుకు ఇదంతా అవసరం నీకు? ఆల్ దిస్ డీటెయిల్ నాలెడ్జ్, ఈ అవసరం, ఈ జ్ఞానం అంతా నీకు ఎందుకు? విత్ ఎ సింగిల్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ పర్వేడ్ అండ్ సపోర్ట్ దిస్ ఎంటైర్ యూనివర్స్. నా ఒక చిన్న అంశంతో ఎంటైర్ యూనివర్స్ని పర్వేడ్ అంటే విస్తరిస్తాను అండ్ సపోర్ట్ చేస్తాను. అది నేను. ఇప్పుడు ఎవరైనా చెప్పారు అనుకో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంటైర్ ఇండియా ఈజ్ మై ప్రాపర్టీ అండ్ ఇట్ జస్ట్ 0.00001% ఆఫ్ మై ప్రాపర్టీ. యూ హ్యావెంట్ సీన్ 99.999% ఆఫ్ మై ప్రాపర్టీ. చెప్తే అవునా అనుకుంటున్నాను కదా. కృష్ణ చెప్తే ఎంటైర్ యూనివర్స్ అనేది నా ఒక సింగిల్ ఐశ్వర్యం, సింగిల్ ఫ్రాగ్మెంట్ సపోర్ట్ అండ్ పర్వేడ్. ఇంకా మై అబిలెన్స్ ఆర్ అన్లిమిటెడ్. విత్ ఇన్ యూనివర్స్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు కృష్ణుడు. ఆ యూనివర్సే సింగిల్ ఫ్రాగ్మెంట్లో కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది కృష్ణుడు అనమాట. అందుకని మనం కృష్ణునికి భక్తి చేయాలి. కృష్ణుడు చెప్పే కదా 10.8, దోస్ హూ నోస్ కృష్ణ ఇస్ సుప్రీం. ఆ బుద్ధిమంతులు కేవలం కృష్ణుని మాత్రం భక్తి చేస్తారు. ఈ దేవతలు ఆ దేవతలు వెళ్ళరు. ఎందుకంటే దేవతలు తాత్కాలికం అనమాట. వాళ్ళు కూడా కృష్ణుడి నుంచే శక్తిని సంపాదిస్తారు. వాళ్ళందరూ రిప్రజెంటేషన్ కృష్ణ. కృష్ణుడు చెప్తాను తన ఐశ్వర్యంలో ఈవెన్ ఇంద్ర రిప్రజెంట్స్ కృష్ణుని యొక్క ఐశ్వర్యం అనమాట. ఆల్ దేవతాస్ హూ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంద్ర, దట్ రిప్రజెంట్స్ కృష్ణ. వాళ్ళ శక్తి కూడా కృష్ణుని యొక్క ఐశ్వర్యం యొక్క శక్తి రిప్రజెంటేషన్ అనమాట. సో కృష్ణుడు ఎందుకు అర్థం చేసుకోవచ్చు. ఈ యూనివర్సే కృష్ణుని యొక్క సింగిల్ ఫ్రాగ్మెంట్ సెల్ఫ్తో అర్థం చేస్తున్నాడు. ఇంకా కృష్ణుడు ఎంత పెద్ద. సో దట్ ఈస్ కృష్ణ. సో లెట్ us రివైజ్ దిస్ ఎంటైర్ చాప్టర్. సో కృష్ణుడు స్టార్ట్ చేస్తాడు ఈ ఎంటైర్ చాప్టర్ కాన్వర్జేషన్ని. నేను ఇంకోటి విషయం చెప్తాను అర్జున, ఫర్ యువర్ బెనిఫిట్ అండ్ ఇట్ క్రియేట్స్ జాయ్ ఇన్ యూ. అది చెప్తాడు అనమాట. ఇంకా అంటే తన ఒక సుప్రీం పొజిషన్ ఇంకోసారి చెప్తాడు అనమాట. అన్ని గుడ్ క్వాలిటీస్ తన నుంచి వస్తున్నాయి, తనే సోర్స్, ప్లస్ తన గురించి ఎవరికి తెలియదు. హీ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ఆల్ దేవతాస్ అండ్ డెమిగాడ్స్. అది చెప్పిన తర్వాత కృష్ణుడు ఎంటైర్ భగవద్గీతని 4 శ్లోకాస్లో కంక్లూడ్ చేసేస్తాడు. ఏంటిది, ఐఎమ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ మెటీరియల్ వరల్డ్స్. కృష్ణ ఇస్ ప్రూవ్డ్ అగైన్ ఈజ్ గాడ్. అండ్ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు 2 రకాలు అనమాట. వాళ్ళు భక్తిని చేస్తారు 2 రకాలు. ఒకటి అన్నమాచార్యులు, శ్రీల ప్రభుపాదులు అనే శుద్ధ భక్తులు, ఒకటి నీకులాంటి నాలంటారు. వాళ్ళైతే ఇప్పుడు కృష్ణుడి గురించి స్మరించుకుంటుంటారు. నీకులాంటి నాలంటే వాళ్ళు కృష్ణుడు ఏం చేస్తాడు, మన హృదయం నుంచి తన బుద్ధినిస్తాడు, ప్లస్ మనలో ఉన్న అంధకారాన్ని, అజ్ఞానాన్ని వెలగొడతాడు, జ్ఞానం మనలో తీసుకొచ్చి. ఇదే భగవద్గీత. భగవద్గీత ఏంటంటే హూ ఇస్ గాడ్, కృష్ణ, అండ్ గెట్ కనెక్టెడ్ టు హిమ్ త్రూ భక్తి అండ్ గో బ్యాక్ టు గాడ్ కృష్ణలోక. దిస్ 10.8 to 10.11. అండ్ కృష్ణ హెల్ప్ చేస్తాడు భక్తులకి. అంతే భగవద్గీత అయిపోయాను. ఆ తర్వాత అర్జున్ డిక్లేర్ చేస్తాడు యు ఆర్ ద సుప్రీం. ఇంకా అర్జున్ ఒకటే కాదు, ఎంతో నారద, అసిత, దేవల, వ్యాస వీళ్ళు కూడా చెప్పారని చెప్తారు. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడు అడుగుతాడు, నీ యొక్క ఐశ్వర్యం కొంచెం చెప్పు ఈ భౌతిక ప్రపంచంలో. అప్పుడు కృష్ణుడు తన ఐశ్వర్యాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అనమాట. తన ఐశ్వర్యం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ ఐశ్వర్యం మొత్తంలో కొంచెం ఇండికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎనీథింగ్ విచ్ ఇస్ మైటీ, గ్లోరియస్ అండ్ స్ప్లెండరస్ మేనిఫెస్టేషన్స్ ఆర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కృష్ణ. మీరు ఏ అద్భుతమైన విషయాలు ఈ ప్రపంచంలో చూసినా సరే అది కృష్ణుని యొక్క ఐశ్వర్యం యొక్క రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అది కృష్ణుడి చెప్తాడు అనమాట. ఓకే, సో దేర్ ఫోర్ ప్లీజ్ చాంట్ హరే కృష్ణ. చాంటింగ్ హరే కృష్ణ అంటే మీరు చాలా అద్భుతంగా ఆనందించాలన్నమాట. ఆ కృష్ణుని మీరు స్మరించుకుంటున్నారు కాబట్టి. ఓకే, సో ప్లీజ్ చాంట్ హరే కృష్ణ రెగ్యులర్లీ అండ్ పోస్ట్ యువర్ క్వశ్చన్స్ టు us. Okay, meet you again. Hare Krishna. Hare Krishna. Subscribe to our channel and press the bell icon to never miss any updates.